సో టర్మినాలజీలోకి వెళ్ళే ముందు మీకు సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ కొంతమంది స్టూడెంట్ ఐ థింక్ లేట్గా జాయిన్ అయిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ కోసం చెప్తున్నాను. తెలంగాణ గ్రూప్ వన్లో మీకు మొత్తం 13 సబ్జెక్టులు ఉంటాయి. 13 సబ్జెక్టులో నీకు ఒక సబ్జెక్టు 8వ సబ్జెక్టు మీకు ఇక్కడ పాలిటీలో మీకు 8వ సబ్జెక్టుగా ఉంది భారత రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థ. 150 క్వశ్చన్స్ గాను 150 మార్కులకు గాను 10 నుంచి 15 క్వశ్చన్స్ ఈ సబ్జెక్ట్ నుంచి వస్తాయి. అంటే మెయిన్ సబ్జెక్ట్స్ అనుకోవచ్చు, లేదా ఫౌండేషనల్ సబ్జెక్ట్స్ అనుకోవచ్చు, మౌలిక అంశాలు అనుకోవచ్చు, పాలిటీ కావచ్చు, ఆర్థిక వ్యవస్థ అంటే ఎకానమీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, హిస్టరీ కావచ్చు. నెక్స్ట్ మీకు మిగిలినంతా ఇప్పుడు అడ్వాన్స్డ్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, పాలసీస్ కావచ్చు, సొసైటీ కావచ్చు. ఇవంతా డైనమిక్ పార్ట్గా అంటే ప్రాథమిక అంశాల కంటే కూడా, మౌలిక అంశాల కంటే కూడా న్యూస్ పేపర్ ఆధారితంగా మనకి ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ క్వశ్చన్స్ కానీ వస్తుంటాయి. కానీ స్టాటిక్ పార్ట్ అని చెప్తుంటారు. పాలిటీ కొంతవరకు పార్ట్ స్టాటిక్, హిస్టరీలో స్టాటిక్, జాగ్రఫీలో స్టాటిక్. అంటే న్యూస్ పేపర్లో వచ్చిన అంశము మళ్ళీ మీకు ఇక్కడ రాజ్యాంగంలో మీకు ఏ విధంగా అనుసంధానం చేయబడింది. మీరు తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొంత న్యూస్ పేపర్లు ఇప్పుడు కూడా మీరు చదువుతూ ఉంటారు. ఏంటంటే తెలంగాణలో మనకి తమిళనాడులో హంగ్ అసెంబ్లీ వచ్చింది. ఏ పార్టీ కూడా మనకి సంపూర్ణ మెజారిటీ లేదు, సాధారణ మెజారిటీ కూడా లేదు. అలాంటి సందర్భంలో గవర్నర్కి ఏమన్నా రాజ్యాంగంలో చెప్పబడి ఉందా, ఇది వీళ్ళని మాత్రమే పిలవాలి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం, ఇట్లాంటి కొన్ని అంశాలు మనకి రాజ్యాంగంలో సైలెంట్గా ఉంటుంది. అంటే క్లియర్గా చెప్పలేదు. క్లియర్గా ఎప్పుడైతే మనం చెప్పలేదో అప్పుడు ఏం చేస్తారు, ఆఫీస్ ఆఫ్ ది గవర్నర్ అంటే గవర్నర్ యొక్క ఆఫీస్ కూడా, గవర్నర్ ఏం చేస్తాడు, ముందున్న ప్రెసిడెంట్ను ఏదో ఒకటి ఫాలో అవుతూ ఉంటారు. సో దాన్ని పక్కన పెడితే ఇక్కడ సబ్జెక్ట్ వెయిటేజ్ అర్థం చేసుకోవాలంటే పాలిటీకి మనకి ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు, 10 నుంచి 15 క్వశ్చన్స్. ఏపీ తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఇది. ఏపీ గ్రూప్ 1లో మనకి క్లియర్గా ఉంది పేపర్ 1, పేపర్ 2. ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసే వాళ్ళకి ఏంటంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. 4 సబ్జెక్ట్స్లో కాను మీకు ప్రతి సబ్జెక్ట్కి 30 క్వశ్చన్స్, 30 మార్కులు. అంటే 4 into 30 120 క్వశ్చన్స్. అంటే అక్కడ 30 క్వశ్చన్స్ మనకి ఏపీ గ్రూప్ 1లో వస్తాయి. ఇక్కడేమో 10 క్వశ్చన్స్ నుంచి 15 క్వశ్చన్స్. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తక్కువ వస్తాయో అప్పుడు జనరల్ ఏమవుతుందంటే ఇంపార్టెంట్ ఏరియాస్లోకి వెళ్తాడు. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అవుతాయో అప్పుడు ఇంపార్టెంట్తో పాటు మీరు సబ్జెక్ట్ మీద అవగాహన పూర్తిగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తక్కువైతే నీకు మెయిన్ సబ్జెక్ట్స్, మెయిన్ కాన్సెప్ట్స్, రిపీటెడ్ కాన్సెప్ట్స్ చదువుకున్నా సరిపోతుంది. కానీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువైనప్పుడు మాత్రం సబ్జెక్ట్ యొక్క డెప్త్ కొంత నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఇక్కడ నీకు నెక్స్ట్ తెలంగాణ గ్రూప్ 1లో ఫార్మెట్ కూడా లాస్ట్ ఓరియంటేషన్లో చెప్పుంటాను. బట్ ఎనీవే ఒకసారి మీరు గమనించినట్లయితే ఇప్పుడు మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ మనకి మోర్ దెన్ 1 స్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్ కాకుండా 2 స్టేట్మెంట్లు కావచ్చు, 3, 4, 5 అట్లా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ రావడం వల్ల స్టూడెంట్కి ఏమవుతుందంటే డిఫికల్టీ అనుకుంటాడు. యాక్చువల్గా డిఫికల్టీ ఎందుకు అవుతుందంటే టైం మేనేజ్మెంట్ దగ్గర నీకు డిఫికల్టీ అవుతుంది, కానీ పేపర్ అనేది ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ ఎవరు అనే ప్రశ్న అడిగినారనుకో, నీకు తెలిస్తేనే ఆన్సర్ చేస్తారు, తెలియకపోతే ఆ క్వశ్చన్ వదిలేయాల్సింది, ఇంకేం నువ్వు చేసేది ఏం ఉండదు. అట్లా కాకుండా ఒక 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు నీకు ఆ 2-3 స్టేట్మెంట్స్లో ఒక స్టేట్మెంట్ తెలియకపోయినా 2 స్టేట్మెంట్స్ అయినా నీకు తెలుస్తుంది. అంటే ఇఫ్ ద క్వశ్చన్ ఈస్ హ్యావింగ్ మోర్ దెన్ 1 స్టేట్మెంట్ దట్ కెన్ బి కన్సిడర్ as ఈజీ క్వశ్చన్ రేదర్ దాన్ డిఫికల్ట్ క్వశ్చన్. అంటే ఇప్పుడు సివిక్ సెంటర్లో ఈరోజు క్లాస్ 2:30 నుంచి 5కి ఉంది అని చెప్పాను అనుకోండి, నీకు ఒక స్టేట్మెంటే ఇచ్చాను. అట్లా కాకుండా సివిక్ సెంటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న సెంటర్ అంటే నీకు క్లూ ఇచ్చాను కదా, సివిక్ సెంటర్లో 2:30 నుంచి 5కి ఉంది, మళ్ళీ ఎక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర లేదు, అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ దగ్గర, లేకపోతే ఇంకొక దగ్గర. అంటే ఐఎమ్ గివింగ్ మోర్ క్లూస్ మీన్స్ ద స్టూడెంట్ ఈస్ హ్యావింగ్ మోర్ ఇన్ఫర్మేషన్. మనకి ఎక్కువ సమాచారం ఇస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, క్వశ్చన్ ఈజీ అవుతుంది. కానీ స్టూడెంట్ ఏమనుకుంటాడంటే మల్టీ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు డిఫికల్టీ లెవెల్ ఎక్కువైంది అని చెప్తుంటాడు. ఇన్ఫ్యాక్ట్ అదేమవుతుందంటే ఈస్ నాట్ హ్యావింగ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ అటెంప్టింగ్ ద మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్, దట్స్ ఇట్. అంటే నీకు టైం మేనేజ్మెంట్ తెలియకపోవడం వల్ల ఎక్కువ స్టేట్మెంట్స్ చదివి 2.5 అవర్స్లో నువ్వు దాదాపు 44 పేజెస్ నుంచి 48 పేజెస్ ఇస్తాడు. ఇంగ్లీషు తెలుగు కలిపితే నీకు 150 క్వశ్చన్స్ ఇటైనా అటైనా తీసుకుంటే నీకు 48 పేజెస్ నీకు చదవాలి, 2.5 అవర్స్లో చదవాలి, గుర్తు తెచ్చుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఆన్సర్ చేయాలి, మళ్ళీ బబుల్ చేయాలి.
అప్పుడు నీకేమవుతుందంటే 150 క్వశ్చన్స్లో 18 క్వశ్చన్స్ నుంచి 25 క్వశ్చన్స్ వరకు నువ్వు వదిలేస్తావు. అప్పుడు స్టూడెంట్ విల్ ఫీల్ దట్ డిఫికల్టీ ఆఫ్ ది పేపర్. సో వెన్ ఎవర్ ద క్వశ్చన్స్ ఆర్ మల్టీ స్టేట్మెంట్, ఇన్ ఫ్యాక్ట్ ద క్వశ్చన్ పేపర్ ఈజ్ ఈజీ. But student, if he is not having the experience of writing the more number of tests, definitely he will fail in the exam. So that's what happened in 2022 first time in Telangana. తెలంగాణలో ఫస్ట్ టైం ప్రిలిమ్స్ పెట్టినప్పుడు, సో మన సివిక్ సెంటర్లో నేను ఇప్పటికి కూడా గుర్తు 5 మార్క్ టెస్టులు పెట్టినప్పుడు, రెండో మార్క్ టెస్ట్కి వచ్చినప్పుడు కొంతమంది తెలుగు మీడియం అభ్యర్థులు వచ్చి, సార్ మీరు మల్టీ స్టేట్మెంట్ యూపీఎస్సీ ప్యాటర్న్లో పెడుతున్నారు, గత గ్రూప్ 1 ఏ ప్రిలిమ్స్ అయినా తీసుకోండి, 150 క్వశ్చన్స్లో దాదాపు 120 క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఈజీ ఉంటాయి. ఇంకా ఆ 2 గంటల 30 నిమిషాల్లో మాకు 40 నిమిషాలు మిగిలిపోయేది, మీరెందుకు యూపీఎస్సీ పెట్టినలో పెడుతున్నారు అనేది సమ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ అప్రోచ్. బట్ ఒక్కసారి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 22 సేమ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ సెట్ దట్ సార్ సివిక్ సెంటర్ ఇచ్చిన పేపర్ అప్పుడు మేము కానీ యాక్సెప్ట్ చేస్తుంటే లాస్ట్లో క్వశ్చన్స్ వదిలే పని ఉండదు. అంటే ఈ అర్థమెటిక్ లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా, అందరూ ఏమనుకున్నారంటే వాటిని లాస్ట్లో చేద్దామనేసి వదిలారు, స్కిప్ చేశారు. లాస్ట్కి ఎదిలి మళ్ళీ నువ్వు బ్యాక్ వెళ్ళేంత టైం లేకుండా పోయి, అంటే దాని అర్థం ఏంది, ఆల్మోస్ట్ 18 to 20 క్వశ్చన్స్ స్కిప్ చేసినట్లే కదా. సో దేర్ఫోర్ క్వశ్చన్ పేపర్ అనేది మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్, అది మైండ్ సెట్ మీరు ఇప్పుడే పెట్టుకోవాలి. ఇక్కడ వివిధ ఎగ్జామ్స్లో పాలిటీ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా అడిగారు అనేది మీకు అర్థం చేసుకున్నట్లయితే క్వశ్చన్స్ నేపథ్యం ఏంటి అనేది నీకు అర్థమవుతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను నేను, క్వశ్చన్స్ నేపథ్యం నీకు అర్థం చేసుకోవాలి. బ్లైండ్గా ఇక్కడ చదవకూడదు, బ్లైండ్గా చదివేది నువ్వు డిగ్రీలో చదువుకోవాలి, ఇక్కడ బ్లైండ్గా కాదు, ఒక స్ట్రాటజిక్గా చదివితేనే నీకు ఉన్న సమయం అనేది సరిపోతుంది. ఇక్కడ సమయం సరిపోకపోవడం వల్లనే స్టూడెంట్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అవ్వలేకపోతున్నాడు, సక్సెస్ అవ్వలేకపోతున్నాడు తప్ప అతనికి తెలియకుండా కాదు, అతనికి కాంపిటెన్సీ తక్కువ కాదు. ఇన్ఫ్యాక్ట్ తెలుగు మీడియంలో కూడా అదే మెయిన్ ఇష్యూ. మెయిన్స్కి వచ్చిన తర్వాత తెలుగులో రాస్తే మాకు వస్తుందా రాదా అనేది ఇప్పటికి కూడా ఆ మిత్ లాగానే ఉండిపోతుంది. అది మిత్ కాదండి, రియాలిటీ ఏంటంటే నువ్వు ఈ 3 గంటల్లో మెయిన్స్లో రాసేటప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఉన్న వెసులుబాటు ఏంటంటే ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు రాసేటప్పుడు స్పీడ్గా వెళ్తుంది, తెలుగులో రాసేటప్పుడు మనం ఒత్తులు దీర్ఘాలు రాసేటప్పుడు కొంత సమయం అనేది పడుతుంది. అది నువ్వు ఓవర్కమ్ చేసినావు అంటే మీడియం అనేది జస్ట్ ఫెసిలిటేషన్ తప్ప నీకు సో లిమిటేషన్ కాదు. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే క్వశ్చన్స్ చూడండి, తెలంగాణ గ్రూప్ 1లో దాదాపు 14 క్వశ్చన్స్లో కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అన్ని రకాల క్వశ్చన్స్ అడిగారు. నెక్స్ట్ తెలంగాణ గ్రూప్ 2లో కూడా మనకి తెలంగాణ గ్రూప్ 2లో ఒకే స్టేజ్ ఉంటుంది, అదే 4 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. పేపర్ 2లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, హిస్టరీ, పాలిటీ, సొసైటీ పేపర్ 2లో. సో ఈ పాలిటీలో ఇక్కడ మీరు చూడండి, ఒక్కొక్క హిస్టరీకి 50 క్వశ్చన్స్, పాలిటీకి 50 క్వశ్చన్స్, సొసైటీకి 50 క్వశ్చన్స్. సో ఈ 50 క్వశ్చన్స్లో అన్ని రకాల క్వశ్చన్స్ అడిగారా, ఎక్కువ 4 స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడిగినట్లు మీకు ఇక్కడ గమనిస్తుంది. కానీ ఒక పెక్యులర్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఏపీ గ్రూప్ 1లో అడిగిన నేపథ్యం, ఏపీ గ్రూప్ 1 ఫిలిమ్స్లో 30 క్వశ్చన్స్ గాను 28 క్వశ్చన్స్ 4 స్టేట్మెంట్ క్వశ్చన్స్, 28 క్వశ్చన్స్ 4 స్టేట్మెంట్ క్వశ్చన్స్. లాస్ట్ టైం ఏపీపీఎస్సీ ఏమి ఒక డైరెక్ట్ ఇంటర్నల్గా ఇచ్చిందనేసి మనకి తెలిసింది ఏంటంటే, మీరు క్వశ్చన్ పేపర్ ఎలా అయినా సెట్ చేయండి కానీ కీ మిస్టేక్స్ రాకూడదు, క్వశ్చన్ పేపర్లో మిస్టేక్స్ రాకూడదు. ఎందుకంటే దాని ముందు నోటిఫికేషన్లో దాదాపు 44 క్వశ్చన్స్ ఛాలెంజ్ చేశారు స్టూడెంట్స్. దానికోసం ఏం చేసిందంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఓన్లీ ప్రైమరీ సోర్స్ అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఒరిజినల్ డాక్యుమెంట్లోకి వెళ్ళి అక్కడి నుంచి స్టేట్మెంట్స్ కాపీ చేసి క్వశ్చన్ రూపంలో తయారు చేస్తారు. అంటే అక్కడ క్వశ్చన్ తీసుకోవడము, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 15 మీద క్వశ్చన్ తయారు చేస్తున్నాను అనుకో, ఆర్టికల్ 15లో ఉన్న 4 క్లాజెస్ కాపీ చేయడం క్వశ్చన్గా పెట్టడం. ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ రిమూవల్, ప్రెసిడెంట్ని సో ఇంపీచ్మెంట్ తీసేటప్పుడు అంటే రిమూవ్ చేసేటప్పుడు ఏ పద్ధతి ఫాలో చేస్తాం, అది డైరెక్ట్గా రాజ్యాంగంలోకి వెళ్ళడము, అక్కడ ఏ ఆర్టికల్ కింద ప్రొవిజన్స్ ఉంటాయి కదా, ఆ అధికారంలో ఉన్న ప్రొవిజన్స్ని తీసుకుని వచ్చి క్వశ్చన్గా మలచడం. అంటే డైరెక్ట్గా 4 స్టేట్మెంట్స్ కాపీ చేసి క్వశ్చన్గా ఇచ్చారు. ఏపీ గ్రూప్ 2లో మీకు ఒక మెయిన్ మొన్న జరిగిన మెయిన్స్లో ఒక పెక్యులర్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే అసెర్షన్ రీజన్ క్వశ్చన్స్ అడిగారు. దాదాపు 12 క్వశ్చన్స్ అడిగారు. ఈ 12 క్వశ్చన్స్ మన 10th క్లాస్లో జరిగింది. అసెర్షన్ అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తారు, సో రీజన్, దానికి కావాల్సిన రీజన్ అనేది ఇస్తారు. అసెర్షన్ కరెక్ట్, రీజన్ కరెక్ట్, రీజన్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్, రీజన్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు, లేకపోతే అసెర్షన్ కరెక్ట్, రీజన్ ఇన్కరెక్ట్, అసెర్షన్ ఇన్కరెక్ట్, రీజన్ కరెక్ట్. ఇట్లా ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు, 12 క్వశ్చన్స్ అడిగాడు. ఈ 12 క్వశ్చన్స్ నీకు అటెంప్ట్ చేయాలంటే సబ్జెక్ట్ మీద కొద్దిగా అర్థం కావాలి. ఎందుకంటే డైరెక్ట్ అసెర్షన్ రీజన్ క్వశ్చన్స్ నీకు ఎక్కడ బుక్లో దొరకవు, డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్గా
ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ అంటాడు, భారతదేశం ప్రజాస్వామ్య దేశం అంటాడు. దానికి రీజన్ ఏదైనా ఇవ్వచ్చు, కానీ ఆ రీజన్ దానికి సరిపోతుందా అనేది నీకు తెలియాలంటే ఏం తెలియాలా, కొంతవరకు నీకు సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే కానీ అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ చేయలేము. అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ నువ్వు చదవాలంటే ఇంకా ముందుకెళ్తే నీకు కొంత న్యూస్ పేపర్లో అనలిటికల్గా క్వశ్చన్స్ వ్యాసాలు రాస్తుంటారు చూసారా, దాని నుంచి అంటే మెయిన్స్ నేపథ్యంగా నీకు లేకపోతే ఈ గ్రూప్ 2 క్వశ్చన్స్, ఈ అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ అనేది నీకు కొంత డిఫికల్టీగా కనిపిస్తుంది. ఏదేమైనా ఫార్మేట్ నుంచి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇది ఫిక్స్డ్ ఫార్మేట్ అని చెప్పడానికి లేదు. అది ఏపీ గ్రూప్ 1 కావచ్చు, తెలంగాణ గ్రూప్ 1 కావచ్చు, ఏపీ గ్రూప్ 2 ఆ తెలంగాణ గ్రూప్ 2 ఇంక్లూడింగ్ యూపీఎస్సి, ద సేమ్ ఫార్మేట్. అది ఎక్కడి నుంచి అయినా నీకు యూపీఎస్సి స్థాయి నుంచి గ్రూప్ 2 స్థాయి వరకు క్వశ్చన్స్ ఫార్మేట్ అనేది పాలిటీలో అదే పాలిటీ క్వశ్చన్స్ ఉంటాయి. ఫార్మేట్ అనేది డిఫరెంట్గా అడగచ్చు. ఇంకొక మీకు ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ యూపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 తెలంగాణ ఏపీ అన్ని క్వశ్చన్స్ పాత ప్రశ్నల్ని నువ్వు కానీ సాల్వ్ చేయగలిగినావంటే అక్కడికి నీకు పాలిటీ సిలబస్ కంప్లీట్ అయిపోయినట్లు, నీకు పాలిటీ అర్థమైనట్లు, పాలిటీ మీద అవగాహన ఉన్నట్టు. అంతే, నువ్వు ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఒక 600 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నువ్వు యూపీఎస్సీ నుంచి గ్రూప్ 1 గ్రూప్ 2 నుంచి నువ్వు కానీ సాల్వ్ చేసినావంటే ఆ కాన్సెప్ట్ మీద మళ్ళీ కానీ అడిగినాడు అనుకో, సింపుల్ మెజారిటీ, అబ్జల్యూట్ మెజారిటీ, ఎఫెక్టివ్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ, సాధారణ మెజారిటీ, సంపూర్ణ మెజారిటీ, ఎఫెక్టివ్ మెజారిటీ, ఇంకొకటి వచ్చి స్పెషల్ మెజారిటీ అంటే ప్రత్యేక మెజారిటీ. 4 మెజారిటీ మీద క్వశ్చన్ అడిగినాడు అనుకోండి పాత ప్రశ్నలు, అప్పుడు నీకు కంపారిజన్లో చూసుకొని దేనికి దేన్ని వాడతాము అని నీకు కానీ కంపారిజన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రశ్న మీద అడిగినప్పుడు నీకు మళ్ళీ డౌట్ వస్తుందా? డౌట్ అనేది రాకూడదు, 100% కరెక్ట్ పెట్టాలి. మళ్ళీ అది తప్పుపోకూడదు. తప్పుపోయిందంటే దాని అర్థం ఏంటి? నీకు ఆ ప్రశ్న అర్థం కాలేదు, నీకు గుర్తు రాలేదు. అంటే పాలిటీలో నీకు ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్స్ అనేది రావు, కానీ ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్స్ ఎప్పుడు నువ్వు ఇబ్బంది పడతావు అంటే, ఏపీ గ్రూప్ 1లో మొన్న కట్ ఆఫ్ ఎందుకు తగ్గిందంటే, ఈ 28 క్వశ్చన్స్ జనరల్గా ఏం చేస్తుంటారంటే, తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా మనకి లోకల్గా దొరికే బుక్స్ ఏదో ఒక ఆథర్ తీసుకొని చదువుతుంటారు. ఈ ఆథర్ ఏం చేస్తాడు? ఆథరు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని చదివి మీకు అర్థమయ్యే విధంగా సులభతరంగా సరళంగా రాయడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు నీకేమైపోతుంది? ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈజ్గా రాజ్యాంగంలో ఏ స్టేట్మెంట్ అనేది నువ్వు చూడలేదు కాబట్టి ఎగ్జామ్లో నేను అదే స్టేట్మెంట్ కాపీ పేస్ట్ చేసినాను అనుకోండి, అగైన్ నేను క్వశ్చన్ మార్క్ వస్తుందా బ్రెయిన్లో, ఇది కరెక్టా ఇన్కరెక్టా, ఇది చదివాను కదా, చదవలేదు కదా. అంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనేది ఉంటుంది. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్, దీని తెలుగులో ఏమంటామంటే ఏక బదిలీ పద్ధతి విధానంలో, ప్రపోర్షనల్ అనుపాత ప్రాతినిధ్య పద్ధతి, ఏక బదిలీ ఓటు పద్ధతిలో అనుపాత ప్రాతినిధ్య పద్ధతి, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్, ఇంగ్లీష్లో వచ్చి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్, నోట్ చేయండి, రెండిట్లో నోట్ చేయండి, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఏక బదిలీ ఓటు ద్వారా అనుపాత ప్రాతినిధ్య పద్ధతి. ఏక బదిలీ ఓటు ద్వారా అనుపాత ప్రాతినిధ్య పద్ధతి అంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఈ పద్ధతి ఎక్కడెక్కడ వాడుతారని చెప్పాడు. నీకు ఎక్కడెక్కడ వాడతారనేది నీకు ఒకసారి నువ్వు నోట్ చేసుకుని ఉంటే, మన భారత రాజ్యాంగంలో 5 ప్లేసెస్లో దీన్ని మెన్షన్ చేస్తుంటారు. ఆ 5 ప్లేసెస్ ఏంటనేది నీకు ఒకసారి తెలిసినప్పుడు నీకు విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కేసెస్ దట్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ఈస్ యూస్డ్ అంటే ఈ పద్ధతిలో ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూసారా, ఏక బదిలీ పద్ధతిలో ఏ మార్గాల్లో మనము ఎక్కడెక్కడ సందర్భాల్లో వాడతామనేది నీకు తెలిసినప్పుడు నీకు క్వశ్చన్ మార్క్ రాదు కదా. లేకపోతే ఏమనిపిస్తుందో, ఇది ఉందా లేదా, 5వ పాయింట్ నీకు లేదు అనుకో, నువ్వు 4 పెట్టేసి వచ్చి ఒక లింగ్విస్టిక్ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది, దాదాపు 30 మంది ఉంటారు దాంట్లో. 20 మంది వచ్చి లోక్సభ నుంచి, 10 మంది నుంచి రాజ్యసభ నుంచి. ఈ 30 మందిని కూడా ఈ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్లోనే మనము ఎన్నుకుంటాం. అంటే ప్రెసిడెంట్ ఎన్నుకునేటప్పుడు అంటే రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని, మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ యొక్క సభ్యులు, అది ఎమ్మెల్సీ సభ్యులు. ఎమ్మెల్సీ మనం చూసారా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అని ఉంటుంది, మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్.
భారతదేశంలో ఓన్లీ 6 రాష్ట్రాలకు మాత్రమే ద్విసభ ఉంది. ద్విసభ అంటే ఏకసభ, ద్విసభ. అంటే మనకి పార్లమెంట్లో తీసుకుంటే నీకు 2 సభలు ఉన్నాయి, లోక్సభ, రాజ్యసభ. అదే మీకు తమిళనాడు చూసుకోండి. తమిళనాడులో మీరు గమ్మత్తుగా మీరు ఈ మధ్య ఆ అసెంబ్లీ సమావేశాలు గమనించినట్లయితే ఐ మీన్ ఐ మీన్ సి జోసెఫ్ విజయ్ వెన్ ఈస్ ట్రైంగ్ టు ప్రూవ్ హిస్ మెజారిటీ, తన యొక్క మెజారిటీని ప్రూవ్ చేసుకునేటప్పుడు మీకు అక్కడ ఎంకే స్టాలిన్ కనిపించడు. ఎందుకంటే డిఎంకే నుంచి డిఎంకే అధినేత అయినా కానీ ఎంకే స్టాలిన్ పొలత్తూరు కాన్స్టిట్యున్సీ నుంచి, నియోజకవర్గం నుంచి అతను సో ఓడిపోయి ఉంటాడు, గెలుపొందలేదు. సో కానీ ఆ పార్టీ నుంచి నీకు ఎవరు రిప్రజెంటేషన్ చేస్తున్నారంటే మీకు అసెంబ్లీలో ఉదయనిధి స్టాలిన్ రిప్రజెంటేషన్ చేస్తుంటారు. అంటే ఒకవేళ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉందనుకోండి, మేబీ ఎంకే స్టాలిన్ వుడ్ హ్యావ్ బికమ్ ద మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అంటే తమిళనాడుకి లెజిస్లేటివ్ కౌన్సిల్ లేదు, 6 రాష్ట్రాలకి మాత్రం ప్రస్తుతం లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది. అంటే ద్విసభ ఉంది, అంటే శాసనసభ ఉంది, శాసన మండలి ఉంది. శాసనసభ ఉంది, శాసన మండలి ఉంది. ఇక్కడ నీకు నేను ఎందుకు చెప్తున్నాను అంటే మనకి ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్, ఈ ఏక బదిలీ ఓటు పద్ధతిలో మనకి 5 సందర్భాల్లో మాత్రమే మనము వాడుతాము. 5 సందర్భాల్లోనే వాడుతాము. ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎలక్షన్స్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. ఎమ్మెల్సీలు, సో రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. అండ్ దెర్ ఇస్ వన్ మోర్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ విచ్ వీ జనరలీ నాట్ సీ ఇన్ ద టెక్స్ట్ బుక్స్. ఏం చెప్పాను మీకు? లింగ్విస్టిక్ కమిటీ. లింగ్విస్టిక్ కమిటీ అంటే లింగ్విస్టిక్ అంటే భాష ఆధారిత కమిటీ, లింగ్విస్టిక్. దీన్ని మీకు ప్రెసిడెంట్ కాన్స్టిట్యూట్ చేస్తారని చెప్తారు. ఎనివే అక్కడ మనం చెప్పుకుంటాము. నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇప్పుడు రాజ్యాంగం నుంచి నీకు తెలిస్తేనే నువ్వు ప్రిలిమ్స్లో రాయగలవు. మెయిన్స్కి వచ్చిన తర్వాత మెయిన్స్లో కొంత ఆర్టికల్ సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది, ఏదైనా ఎక్స్పర్ట్ కమిటీ చెప్పింది, లేకపోతే రిపీటెడ్గా లా కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది, ఇట్లాంటి కమిటీల ఆధారంగా కొంతవరకు నీ యొక్క వాడుక భాషలో, నీకు అర్థమయ్యే భాషలో న్యూస్ పేపర్ నుంచి కొంత సమాచారం తీసుకొని రాస్తే సరిపోతుంది. కానీ ప్రిలిమ్స్కి వచ్చిన తర్వాత నీకు ప్రిసైజ్గా తెలిస్తేనే నువ్వు ఆన్సర్ చేయగలవు. ఈ ప్రిలిమ్స్లో నీకు ఎంత క్లారిటీ ఉంటుందో, ఎన్ని పాయింట్స్ నీకు బ్రెయిన్లో రిజిస్టర్ అవుతాయో మెయిన్స్ రాసేటప్పుడు అంత ఈజీ అవుతుంది. ప్రిలిమ్స్ మెయిన్స్ ఇక్కడ సపరేట్ ఏం కాదు. ఎందుకంటే ప్రిలిమ్స్లో 13 మార్క్స్కి టీజీ గ్రూప్ 1లో ఉంది, అదే ఏపీ గ్రూప్ 1లో 30 మార్క్స్కి ఉంది. మెయిన్స్కి వచ్చిన తర్వాత ఏపీ గ్రూప్ 1లో 50 మార్క్స్కి ఉంది, తెలంగాణ గ్రూప్ 1లో కూడా 50 మార్క్స్కి ఉంది. సో క్వాలిటీ క్వశ్చన్స్ ఎప్పుడు రిపీటెడ్గానే ఉంటాయి. ఈ బాక్స్ మీకు చూసినట్లయితే అదే క్వశ్చన్స్ రిపీటెడ్గానే ఉంటాయని చెప్పడానికి చెప్పిన పాయింట్ తప్ప, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క ప్రాముఖ్యత చెప్పడం కోసం నేను చెప్పాను. ఇక్కడ చూడండి, మెంబర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, రాజ్యాంగ అసెంబ్లీ యొక్క మెంబర్స్ ఎవరు? ఇదే ప్రశ్న మళ్ళీ ఇక్కడ అడిగారు, మెంబర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. అంటే జస్ట్ ఒక 3 సంవత్సరాల క్వశ్చన్ పేపర్ తెలంగాణ తీసుకున్నా కానీ నీకు రిపిటేషన్ అనేది తెలుసు. ఫండమెంటల్ రైట్స్, ఆర్టికల్స్ అవే నీకు రిపీటెడ్ అవుతుంటాయి. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ స్లైడ్ నుంచి పాత ప్రశ్నలు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక 500 క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేస్తావంటే ఇక్కడ నీకు క్లాస్లోనే దాదాపు 400 క్వశ్చన్స్ ప్రాక్టీస్ అవుతాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. వాటిని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాలి. ఈరోజు నేను క్లాస్ అయిపోయింది అనుకోండి, దాని నుంచి నేను మళ్ళీ రేపు మనకి డైలీ 5 అవర్స్ క్లాస్ అవుతుంది కదా, దాని నుంచి మీకు 20 క్వశ్చన్స్ అనేది డైలీ ఇస్తారు. మేబీ నిన్న ఈరోజు ఇంట్రడక్టరీ క్లాసెస్ కాబట్టి మీకు డైలీ టెస్ట్లు ఇంకా పెట్టలేదు. మేబీ రేపటి నుంచి ఎప్పుడైతే సబ్జెక్ట్లోకి మనం వెళ్తామో అప్పటి నుంచి మీకు డైలీ క్వశ్చన్స్ అనేది ఉంటాయి. ఆ 20 క్వశ్చన్స్ నువ్వు వినేసి, నువ్వు క్లాస్ వినేటప్పుడు ప్యారలల్గా నోట్ చేసుకొని ఈ సమాచారంతో నువ్వు పాత ప్రశ్నలు సాల్వ్ చేయగలుగుతున్నావా లేదా? అప్పుడు నీకు ఎప్పుడైతే సాల్వ్ చేయగలుగుతున్నావో ఆటోమేటిక్గా నీకు సబ్జెక్ట్ అర్థమైనట్లు, సబ్జెక్ట్ మీద కమాండ్ వచ్చినట్లు. ఎప్పుడైతే నీకు సబ్జెక్టు కమాండ్ వస్తుందో ఆటోమేటిక్గా మనస్థైర్యం అనేది, ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది.